అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పేను కొరుకుడు వ్యాధికి ఉల్లిపాయ వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పేను కొరుకుడు నిజంగా చెప్పాలంటే పేనుకి ఈ యొక్క వ్యాధికి సంబంధం లేదు. వ్యవహారిక భాషలో ఆ విధంగా వచ్చింది కానీ నిజంగా ఆ పేనుకి ఈ వ్యాధికి సంబంధం లేదు. దీన్నే అలపీషియా, అలపీషియా ఏరియేటా అనేటువంటి పేర్లతో ఆధునిక వైద్యంలో, ఆధునిక వైద్య శాస్త్రంలో చెప్తూ ఉంటారనమాట. ఈ పేను కొరుకుడు సమస్య వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా చాలా మందిలో 100కి 70-80% మందిలో కూడా కేవలము తల మీద మాత్రమే ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. తలలో మొట్టమొదటగా ఒక భాగంలో బెందులాగా ఏర్పడేసేసి ఆ భాగంలో వెంట్రుకలు నశించిపోయేసేసి ఒక మచ్చలాగా ఏర్పడుతుందన్నమాట. క్రమక్రమంగా ఆ మచ్చ పెరగవచ్చు, లేదా తలలో ఇతర భాగాల్లో కూడా ఇదే పద్ధతిలో వెంట్రుకలు ఆయా భాగాల్లో ఊడిపోయేసేసి ఒక్కొక్క ప్రాంతంలో వికారంగా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల నొప్పి, పోటు, మంట, బాధ, సలుపు ఎలాంటివి ఉండవు, కానీ ఈ యొక్క సమస్య వల్ల మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. చాలా అరుదుగా కొంతమందిలో మాత్రము కేవలము తలలో ఉన్నటువంటి వెంట్రుకల ప్రాంతానికే పరిమితం కాకుండా దేహంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు అంటే ఈ గడ్డము, అదేవిధంగా మీసాలు, అదేవిధంగా ఇతర కాళ్ళు, చేతులు ఇలాంటి ప్రాంతాల్లో కూడా వెంట్రుకలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పేనుకొరుకుడు సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట. మరి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ పేనుకొరుకుడు సమస్య కలుగుతున్నట్లు వైద్య ప్రపంచం తెలియజేస్తోంది. ఈ వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే మనం ఆహారం ద్వారా కొన్ని రకాలైన ఔషధాల ద్వారా ఈ యొక్క పెంచుకోగలమో అప్పుడు ఈ పేను కొరుకుడు సమస్య రాకుండా ఉంటుంది. ఉన్నటువంటి సమస్య త్వరగా తగ్గేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ పేను కొరుకుడు సమస్యకి నేను గత కొన్ని వీడియోల్లో కూడా కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, అదేవిధంగా పైపూత మందుగా ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో ఉల్లిపాయతో ఔషధాన్ని తయారు చేసుకుని పైపూత మందుగా పేను కొరుకుడు సమస్యను ఎలా వాడుకొని తగ్గించుకోవచ్చో ఈ యొక్క వీడియోలో ఉల్లిపాయతో ఔషధాన్ని తయారు చేసుకుని ఆ పేను కొరుకుడు సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో తెలియజేయబోతూ ఉన్నాను. ఎలాగంటే రోజు ఒక్కసారి తగినంత ఉల్లిపాయ రసంలో కొద్దిగా ఉప్పు కలిపేసేసి ఆ పేను కొరుకుడు ఉన్నటువంటి భాగంలో ఈ యొక్క పదార్థం తీసుకొని సున్నితంగా మర్దన చేసేసి అదే పదార్థాన్ని అక్కడ ఉంచేసేయాలన్నమాట. ఈ విధంగా ఉంచేసేసి ఒక 15 నిమిషాలు, అరగంట తర్వాత తుడిచేస్తే సరిపోతుంది. ఈ విధంగా రోజు ఒక్కసారి అంటే ఉల్లిపాయ రసంలో, ఉల్లిపాయ తెలుసు కదా, ఆనియన్ను, ప్యాజు, తర్వాత ఎర్రగడ్డ ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. ఉల్లిగడ్డ, ఆ యొక్క ఉల్లిపాయ రసం కొద్దిగా తీసుకొని చాలా తక్కువ ప్రమాణంలో ఉప్పు కలిపేసేసి నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవాలి. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా వరకు ఈ మధ్య కాలం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పేను కొరుకుడు సమస్య తగ్గడమే కాకుండా ఒక్క ప్రాంతానికే పరిమితమైనటువంటి పేను కొరుకుడు సమస్య కూడా చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ యొక్క ఔషధాన్ని ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ముఖ్యంగా ఈ ఉల్లిపాయలో సల్ఫరు, కొర్సటిన్ అలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఈ యొక్క సమస్య తగ్గేందుకు చాలా చక్కగా సహకరిస్తాయి అన్నమాట. ఎలాగంటే సల్ఫరు రక్తనాళాలను బాగా వ్యాకోచింపజేసేటువంటి గుణం ఉందన్నమాట. కాబట్టి రక్తనాళాలు ఎప్పుడైతే బాగా వ్యాకోచింపజేసేటువంటి పరిస్థితి ఉంటుందో రక్తం కూడా సజావుగా ప్రాంతానికి వెళుతుంది. కాబట్టి పోషక పదార్థాలన్నీ కూడా పేనుకొరుకు ప్రాంతానికి వెళుతాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ దోషాలు ఏవైతే వైషమ్యం చెందినాయో ఆ దోష వైషమ్యాన్ని తొలగించి చక్కటి పోషకాన్ని అందజేసి మరలా హెయిర్ రూట్స్కి చక్కటి శక్తిని ప్రసాదించి మళ్ళా వెంట్రుకలు వచ్చేందుకు ఈ యొక్క సల్ఫర్, ఉల్లిలో ఉన్నటువంటి సల్ఫర్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొర్సటిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం కూడా ఈ యొక్క పేను కొరుకుడు సమస్యకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది కూడా చక్కటి పోషకాంశాలు ఆ యొక్క ప్రాంతానికి, భాగానికి అందేట్లు ఈ యొక్క కొర్సటిన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఉప్పు చాలా తక్కువ ప్రమాణంలో కలిపాం కాబట్టి ఉప్పును కలవడం వల్ల ఈ యొక్క పదార్థము చాలా స్పీడ్గా, సమర్థవంతంగా వెంటనే ఆ చర్మం పీల్చుకునేందుకు ఉప్పు సహకరిస్తుంది. కాబట్టి ఉప్పు తక్కువ ప్రమాణంలోనే మనం వాడుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా వరకు చాలా చక్కటి సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ కడుపులో కూడా నేను చెప్పాను కదా, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సమస్య కలుగుతూ ఉంటుందని చెప్పేసి, అలాంటి వాళ్ళు మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి అశ్వగంధ లేహ్యం, ఈ యొక్క అశ్వగంధ లేహ్యాన్ని తెచ్చుకొని రోజు ఉదయం 1 టీ స్పూను, రాత్రి 1 టీ స్పూను చప్పరించేసి 1 కప్పు పాలు సేవిస్తుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ అశ్వగంధ
లేహ్యం కానీ లేకపోతే అశ్వగంధ చూర్ణాన్ని కూడా వాడుకోవచ్చు అనమాట. అశ్వగంధ లేహ్యము, అశ్వగంధ చూర్ణం ఏదైనా పర్వాలేదు. ఉదయం ఒక్కసారి, సాయంత్రం రాత్రి ఒకసారి ఒక స్పూన్ ప్రమాణం అశ్వగంధ చూర్ణాన్ని అయితే పాలలో కలిపి సేవించాలి. ఒకవేళ లేహ్యం అయితే ఒక చెంచా లేహ్యం చప్పరించి మింగేసి ఒక కప్పు పాలు తాగితే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా కలిగేటువంటి పరిస్థితి ఈ పేనుకొరుకుడు సమస్యలో కలుగుతాయి అన్నమాట. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఉల్లిపాయతో తయారు చేసుకుని ఈ పేనుకొరుకుడు సమస్య తగ్గించుకోవచ్చు. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.